హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నావు. ఈ రాత్రి కాల సమయంలో మాతో మా హృదయాలతో నువ్వే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పాటల ద్వారా నువ్వే మహిమ పొందరు, వాక్యం ద్వారా మాతో మా హృదయాలతో నువ్వే మాట్లాడండి. ఈ పరిశుద్ధ ఆత్మకార్యం అంతా జరిగించమని యేసుక్రీస్తునామములో నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ప్రభావం యుగములు కలుగును గాక. మరి పాట విందాం. గ్రేస్ వచ్చి, నా భార్య గ్రేస్ వచ్చి పాట పాడతాం, అందరు వీక్షిద్దాం.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమయు యుగ యుగంలో కలుగును గాక. చిన్న ప్రార్థన చేసి వాక్యం విందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మహత్వరకు నీ ఆత్మ ద్వారా నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధ ఆత్మ కుమారికి దయచేసి వాక్యం వినబోచుండగా మా మనోనేత్రం తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయంలోని వాక్యం ద్వారా గొప్ప కార్యం చేయమని, విధమైన వాక్యం సాధన వెతుకపోకున్నట్లు మా హృదయంలో భద్రపరుచుకునే కృపను ఆత్మ దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావ యుగ యుగములు చెందునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే, ఈరోజు వాక్యం ఏంటంటే వెలుగు. నిర్గమకాండం 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 23వ వచనం. ఇక్కడ 21 నుంచి చదువుదాం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నుంచి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంతగా చీకటి కమ్ముననెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నుంచి చాపమంటున్నాడు. ఐగుప్తు దేశములో భయంకరమైన చీకటిని రప్పించబోతున్నానని మోషేతో చెప్తా ఉన్నాడు. అయితే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులు కనాను దేశానికి నేను నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఎవరితో వాగ్దానం చేసిండంటే అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. తన మాటను, తన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కానీ కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం నందు 3 దినములు గాఢంధకారమాయను. ఆకాశం వైపు ఎప్పుడైతే చెయ్యి చాపిండో, తన హస్తాన్ని, తన చెయ్యి ఎప్పుడైతే చాపిండో ఆకాశం వైపు, 3 దినములంట ఐగుప్తు దేశంలో ఏమైపోయింది? గాఢంధకారం అయిపోయింది. కటిక చీకటి వచ్చేసింది. ఎందుకంటే మన దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశం అందున్నాడు. ఆకాశంలో ఉన్నాడు మన దేవుడు. మన చేతులు ఆకాశం వైపు చాపి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన దేవుడు భూమి మీద ఉండే దేవుడు కాదు, ఆయన ఆకాశంలో ఉండే దేవుడు. నీ చెయ్యి చాపి, నీ తల ఎత్తి ఆకాశం వైపు నీ చెయ్యి చాపి నీ తలనెత్తి ప్రార్థన చేయాలి. మోషే ప్రతి క్షణము తన చెయ్యి ఆకాశం వైపు చాపి తర్వాత సముద్రం వైపు చాపిండు. అప్పుడు సముద్రం కూడా ఆయనైపోయింది. ప్రతి క్షణం మోషే ఏం చేసిండంటే దేవుని వైపు చూసేవాడు. ఎవరి వైపు చూసేవాడు? దేవుని వైపు చూసేవాడు. అందుకని మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు. మనం దేవుని వైపు చూస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 21 వచనంలో ఏమంటున్నాడంటే, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నుంచి చాపుము, ఐగుప్తు మీద చీకటి చేతికి తెలియనంతగా చక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశము 3 దినములు గాఢంధకారమైను. 3 దినములు ఒకరికొకడు కనుగొనలేదు. 3 దినముల దాకానంట ఒకరికొకడు కలుసుకోలేదు, ఒకరికొకరు తెలియలేదు. ఎందుకంటే అంత చీకటి అయిపోయింది.
కటిక చీకటి అయిపోయింది. కటిక చీకటి, ఐగుప్తం అంతా కటిక చీకటి అయిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే వెలుగులో ఉందామని ఆలోచిస్తున్నారు, కానీ చీకట్లో నివాసం చేస్తున్నారు. చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు, చీకటి బ్రతుకు. ఈ బ్రతుకుల నుంచి మనం ఏం చేయాలంటే విడుదల కలగాలి. చీకటి అంటే ఒక పాపం, చీకటి అంటే ఒక మోసం, చీకటి అంటే ఒక ద్వేషం. వీటిల నుంచి మనం విడుదల పొందాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తు ఏంటిది? లోకం. ఆ లోకంలో ఏమొచ్చిందంటే కట్టిక చీకటి. అక్కడున్న ప్రజలంతా చీకట్లో నివాసం చేస్తున్నారు. అంటే మోషేతో చెప్పాడు, నేను ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం ఇజ్రాయేలులను నేను నడిపిస్తానని మోషేతో చెప్పాడు. కానీ అక్కడ ఉన్న ఫరో రాజు ఏం చేసిందంటే అతని హృదయం కఠినమైపోయింది. మోషే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ యొక్క ఫరో వినలేదు. యెహోవా ఎవడు అని బెదిరించాడు, మోషేనే బెదిరించాడు. కానీ అక్కడున్న ప్రజలంతా, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలంతా కటిక చీకటి అయిపోయింది. ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మన హృదయాన్ని కఠినపరుస్తాడు. ఆ కఠినపరిచినా కూడా మనం ఏం చేయాలంటే అనుక్షణము దేవుని మహిమపరుస్తూనే ఉండాలి. దేవుడు మన హృదయాన్ని కఠినపరిచాడని ప్రార్థన మానకూడదు, మనం చేసే సేవ మానకూడదు, మనం ఏ పనులు చేసినా కూడా ఆ పనులు కూడా మానకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన హృదయాన్ని కఠినపరుస్తాడు. అయితే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఆ కఠినపరిచినా కూడా అతడు తన హృదయాన్ని మార్చుకోలేకపోయాడు. మన దేవుడు మన హృదయాన్ని కఠినపరుస్తున్న ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుడు కఠినపరిచినా కూడా దేవుడే నన్ను కఠినపరుస్తున్నాడని తీర్మానం చేసుకొని ఇంకా ఆయనకు ఎక్కువ మహిమపరచాలి, ఎక్కువ యేసయ్యను కీర్తించాలి, యేసయ్యను ఎక్కువ మహిమపరచాలి. హల్లెలూయా. ఇక్కడ 23 వచనం ఏమంటాడంటే 3 దినములకు ఒకడికొకడు కనుకొనలేదు, ఎవడును తనున్న చోట నుండి లేవలేకపోయాను. తనున్న చోటలో వాళ్ళు మంచం మీద కూర్చున్నారేమో, ఏ స్థలంలో కూర్చున్నారేమో, ఇంట్లో ఉండవచ్చు, బయట ఉండవచ్చు, ఎక్కడున్నా సరే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలంట వాళ్ళు ఉన్న చోట నుండి లేవలేదంట. అట్లనే 3 రోజుల దాకా అట్లనే కూర్చున్నారట. మన దేవుడు ఏ దేవుడు అంటే మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు, శక్తిగల దేవుడు. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్న ప్రజలంతా, ఐగుప్తులో ఉన్న ప్రజలంతా వాళ్ళు ఉన్న చోట నుండి లేవలేకపోయారంట. అంత కఠినమైన చీకటి. ఈ రోజులలో మనలో కూడా చీకటి పనిచేస్తుందేమో, భయంకరమైన చీకటి. సాతానుడు మన హృదయంలో పనిచేస్తున్నాడేమో, మన తలంపులో పనిచేస్తున్నాడేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం చీకట్లో ఉంటే దేవుని మహిమపరచలేము, చీకట్లో ఉంటే మనం ప్రార్థన చేయలేము, చీకట్లో ఉంటే దేవుని కీర్తించలేము, మహిమపరచలేము, చర్చి కూడా సరిగా రాలేకపోతాం. అందుకని చీకట్లో నుండి మనం లేవాలి. ఆ చీకట్లో నుంచి లేవాలి. ఆ భయంకరమైన పాపంలో నుంచి మనం లేచి యేసయ్యను మహిమపరచాలి. చీకట్లో ఉన్న ఈ యొక్క ప్రజలు, ఐగుప్తులో ఉన్న ప్రజలు భయంకరమైన చీకట్లో ఉన్నారు. ఒకరు చూడలేకపోతున్నారు, ఒకరు పనులు చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు అక్కడనే కూర్చున్నారు, లేవలేకపోయారు, వాళ్ళ పనులు చేసుకోలేకపోయారు అని ఇక్కడ 23వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నది వాక్యం. 3 దినములు ఒకరికొకడు కనుక్కొనలేదు, ఎవడును తనున్న చోట నుండి లేవలేకపోయినట్ట. తనున్న చోట లేవలేకపోయారు. ఆయనను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములో వెలుగుండెను. ఆయనను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే వెలుగుండేది, ఐగుప్తు ప్రజలకు మాత్రం వెలుగు లేదు. అక్కడ ఎందుకు వెలుగు లేదంటే
ఐగుప్తులు పాపంలో జీవిస్తున్నారు. భయంకరమైన పాపలు. అక్కడ ఉన్న ప్రజలు, ఐగుప్తులు ఉన్న ప్రజలంతా భయంకరమైన దేవుని మహిమపరచలేకపోతున్నారు, దేవుని కీర్తించలేకపోతున్నారు, సరైన ప్రార్థన చేయలేకపోతున్నారు. ఫరో రాజు, అక్కడున్న ఆ ఫరో రాజు కూడా చీకట్లో నివాసం చేశాడు. అంటే దేవుని మాట వినకపోవడం, దేవుని ఆరాధించకపోవడం, ఎన్నిసార్లు దేవుడు గర్దించినా ఆ గర్దింపుకు వినకపోవడమే భయంకరమైన చీకటి. వాళ్ళ బ్రతుకులో చీకటి ఉన్నది. ఆ ఐగుప్తు దేశంలో కూడా చీకటి ఉందని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఐగుప్తులో చీకటి ఉంది, ఇజ్రాయేలులో ఎక్కడైతే నివాసం చేస్తున్నారో అక్కడ మాత్రం వెలుగుందంట. అక్కడ మాత్రము వెలుగుంది. అంటే ఐగుప్తీయులలో చీకటి ఉన్నది, అక్కడ ఉన్న ప్రజల యందు చీకటి ఉన్నది, ఇజ్రాయేలుల ప్రజల పక్షాన మాత్రం వెలుగున్నదంట. ఏమున్నది? వెలుగుంది. ఆ వెలుగే యేసుక్రీస్తు. ఆ వెలుగే యేసుక్రీస్తు. అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తే నువ్వు వెలుగులో బ్రతకగలుగుతావు. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీలో చీకటి పోతుంది. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీలో అబద్ధాలు, మోసాలు ఏది నీలో ఉండదు. ఎందుకంటే నీవు మంచిగా బ్రతకగలుగుతావు. చీకట్లో ఉంటే మనం గుడ్డివారం అయిపోతాం. ఒకరోజు కరెంటు లేకపోతే, రాత్రిపూట కరెంటు లేకపోతే మనం ఏం పనులు చేసుకోలేము. కొవ్వొత్తులో కానీ, క్యాండిల్స్ కానీ, లేకపోతే ఫోన్లో టార్చర్ పెట్టుకొని మనం పనులు చేసుకుంటాం. క్యాండిల్ కానీ ఏదన్నా ఒకటి పెట్టుకొని మనం పనులు చేసుకుంటాం రాత్రిపూట. మరి పొద్దున పూట మన క్యాండిల్ అవసరం లేదు, కొవ్వొత్తులు ఏది అవసరం లేదు, ఫోన్లు కూడా టార్చర్ పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే వెలుగుంది కాబట్టి. సూర్యుడు వెలిగిస్తే ఆ వెలుగులో, సూర్యుడు వెలిగిస్తున్నాడు, ఆ వెలుగులో మనకి టార్చర్ అవసరమే లేదు. రాత్రిపూట మనకు ఏం కావాలి? టార్చర్లు కావాలి, లైటింగ్లు కావాలి. మన ఫోన్లో మనం ఏం పెట్టుకుంటాం? టార్చ్ పెట్టుకుంటాం. ఈ మళ్ళీ క్యాండిల్స్ కానీ మనం అంటించుకొని మన వంట కానీ లేదా భోజనం కానీ మనం చేస్తూ ఉంటాం. చీకట్లో ఎవరు ఏ పనులు చేయరు. కొంతమంది కరెంట్ వచ్చేదాకా ఎదురు చూస్తారు. కరెంట్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఐగుప్తు దేశంలో కఠినమైన చీకటి వచ్చేసింది. మరి వాళ్ళు వెలుగు కోసం ఆలోచించరేమో ఆ టైంలో. మరి ఈ రోజులో మనము వెలుగు కోసం ఆలోచిస్తున్నామా? ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలోకి వస్తాడో అప్పుడు నువ్వు వెలుగుగా మార్చబడతావు. దేవుడు నీ హృదయంలోకి రావాలి. హల్లెలూయా. ఆయనను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసంలో వెలుగు ఉండేనంట. వెలుగు ఉండేను. వారు ఉన్న ఏరియాలో వెలుగుందంట. మరి దేవుడు మన హృదయంలో ఉంటే, మన తలంపులు ఉంటే మనం కూడా వెలుగులాగా జీవిస్తాం. హల్లెలూయా. వెలుగులాగా జీవిస్తాం. అట్నే 13వ అధ్యాయము 21లో చూసుకుందాం. 21 వచనము 13, 21. నిర్గమకాండం 13వ అధ్యాయము 21 వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు పగలు రాత్రియు ప్రయాణం చెయ్యునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంగాను వారికి వెలుగుచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందుగా నడుచు వచ్చెను. హల్లెలూయా. వారు పగలు రాత్రి ప్రయాణం చేయునట్లుగా, ఎవరు? ఇశ్రాయేలులు రాత్రి పగళ్ళు ప్రయాణం చేయునట్లుగా ఏం చేసిండు దేవుడు? వారి త్రోవలో, ఇశ్రాయేలుల యొక్క త్రోవలో వారికి వెలుగుగా ఉన్నాడంట. పగటి వేళ మేఘస్తంభంగా ఉండి వాళ్ళని నడిపించాడు. పగటి వేళలో మేఘం అంటే ఎండాకాలములో ఎండ కొడుతుంది కాబట్టి ఆ ఎండాకాలంలో కూడా దేవుడు ఏం చేశాడు? మేఘం అన్నాడంట. మేఘ స్తంభంగా ఉండి వాళ్ళని నడిపించాడు. ఎందుకంటే ఇశ్రాయేలుల ప్రజలకు ఎండ దెబ్బ తొలగకుండానట్లు వాళ్ళకు మేఘ స్తంభంగా ఉన్నాడంట. మేఘ స్తంభంగా ఉండి వాళ్ళను నడిపించాడు. మేఘస్తంభం ఉండి వాళ్ళను నడిపించాడు.
వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంగా ఉండి వారి ముందుగా నడుస్తూ వచ్చాను. హల్లెలూయా, నడుస్తూ వచ్చాను. రాత్రి వేళ ఏం చేసిండట దేవుడు? అగ్ని స్తంభంగా ఉన్నాడట. అగ్ని స్తంభంగా ఉండి వారి ముందు నడుచుకుంటూ పోయాడు. అంటే ముందు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. మరి మన ముందు ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. నువ్వు కాదు. దేవుని ముందు నువ్వు కాదు, దేవుడే నీ ముందు ఉండాలి. ఈ రోజులలో కొంతమంది ఏం చేస్తారంటే అన్నిట్లో నేనే ముందు ఉండాలి, అన్ని విషయంలో నేనే ముందు ఉండాలి, అన్ని విషయంలో నేనే ముందు ఉండాలి అనుకుంటారు. కానీ వాళ్ళు వెనకకి అయిపోతారు. నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే దేవుని ముందు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలుల ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మోషే పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరి మన పక్షంలో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఒకవేళ సాతానుడు మన యందు ఉన్నాడేమో, వాడు ఒక చీకటి. ఈ చీకటిలో నుంచి మనం తప్పించబడాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నంటే వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకు పగటి వేళ మేఘస్తంభం గాను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభం గాని వారి ముందుకు నడుస్తూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. హల్లెలూయా. 40 సంవత్సరాల దాకా మేఘస్తంభంగాను రాత్రి స్తంభంగా ఉండి వాళ్ళను నడిపించాడు. అగ్ని స్తంభంగా ఉండి మేఘ స్తంభంగా ఉండి ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా దేవుడు నిన్ను కూడా నడిపించును గాక. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము. హల్లెలూయా. 2వ అధ్యాయంలో హల్లెలూయా ఇక్కడ ఏమంటున్నా అంటే హల్లెలూయా 32వ వచనంలో నాదా ఇప్పుడు నీ చెప్పున సమాధానముతో నీ దాసు ఓనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బలపరచుటకు వెలుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరచని నీ రక్షణ నేను కనులారా చూచితిని అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడంట. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. తన ప్రజల పక్షంగా వెలుగై ఉన్నాడు. నీ పక్షాన దేవుడు వెలుగై ఉన్నాడా? నీ పక్షాన దేవుడు వెలుగై ఉన్నాడా? దేవుడు నీకు వెలుగుగా ఉండాలి. దేవునికి ఇష్టం లేదు నువ్వు చీకట్లో ఉండడానికి, చీకటి తలంపులో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఆయనకు వెలుగుగా ఉండాలి. నువ్వు వెలుగులో నడవడం ఆయనకి ఇష్టం, నువ్వు చీకట్లో నడవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దేవుడు ఈ లోకానికి ఎట్లా వచ్చాడు? ఒక వెలుగు సంబంధిగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? వెలుగులో ఉండి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన ఈ లోకానికి ఎట్లా వచ్చాడంట? ఒక వెలుగుని ధరించుకొని వచ్చాడు. అంటే వాక్యం ఆయనలో ఉన్నది. ఎవరి జీవితంలో అయితే వాక్యం ఉంటే వాళ్ళు వెలుగు సంబంధం, వాళ్ళలో చీకటి ఉండదు. వాక్యం లేకపోతేనే చీకటి బలంగా అందిస్తుంది. హల్లెలూయా. లాస్ట్ ఒక అధ్యాయం చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. 5:8
మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వమంది అంటే దేవుని నమ్ముకోక ముందు, దేవుని ఆరాధించక ముందు, ఆయనను తెలుసుకోక ముందు మనం చీకట్లో నివాసం చేశాం. పూర్వమందు అంటే దేవుని తెలుసుకోకముందు. హల్లెలూయా. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు అంటే యేసు ప్రభు రాకముందు, ఈ లోకానికి రాకముందు మన చీకట్లో ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడో, మన కొరకు ప్రాణం పెట్టాడో, అప్పుడు మనం వెలుగు సంబంధులుగా మార్చబడతాం. ఇక్కడ 8వ వచనం ఏమంటుండు? మీరు పూర్వమ చీకటై ఉంటేని ఇప్పుడైతే ప్రభునంది వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనం. హల్లెలూయా. వెలుగులో ఏముంటుందంట? మంచితనం ఉంటుంది, నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది, వీటిలో కనబడుతుంది. వెలుగు నీలో పనిచేస్తే నీలో మంచితనం ఉంటుంది. రెండవది నీలో నీతి ఉంటుంది. మూడవది నీలో సత్యం ఉంటుంది. మనం వెలుగులో ఉంటేనంట నువ్వు మంచిగా బ్రతుకుతావు. నీలో మంచిగా, నిన్ను చూస్తే 10 మంది నిన్ను చూస్తే మంచోడు 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 అంటారు. దేవుని బిడ్డలు ఏమంటారు? ఈయన నీతిమంతుడు అంటారు. ఇంకోటి నీలో సత్యం అంటే సత్యమైన మాటలు నువ్వు పలుకుతూ ఉంటావు. ఎప్పుడు? నీలో వెలుగున్నప్పుడు, అంటే యేసయ్య నీలో ఉన్నప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడతావు. ఒకవేళ నీలో చీకటి ఉంటే, చీకటి ఆలోచనలు ఉంటే, నీలో సాతానుడు ఉంటాడు. నువ్వు మంచిగా బ్రతికెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా నువ్వు ముందుకు సాగాలనుకున్నా కూడా నువ్వు సాగలేవు. ఎందుకంటే సాతానుడు వాడు ఉండి ఏం చేస్తాడంటే దేవునికి నేను దూరపరుస్తాడు, దేవుని దగ్గరికి రాకుండా చేస్తాడు. అందుకని నువ్వేం చేయాలి? చీకటిని ప్రేమించవద్దు, నువ్వు దేవుని ప్రేమించాలి. ఆ వెలుగైన యేసయ్యను నువ్వు ప్రేమించాలి. అయితే ఐగుప్తు దేశములో భయంకరమైన చీకట్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. 3 రోజులు వాళ్ళకు చీకటే వాళ్ళకున్నది. తినడానికి ఏమీ లేదు, ఏం తెచ్చుకోలేకపోయారు వాళ్ళు. 3 రోజుల దాకా వాళ్ళు తినడానికి ఏమీ లేదు. 3 రోజులకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. భయంకరమైన చీకటి. ఒకరి మొక్కలు ఒకరు కనబడలేకపోతున్నాయంటే ఐగుప్తు దేశంలో ఒకరి మొక్కలు ఒకరికి కనబడలేకపోతున్నాయి. మరి ఒకరి మొక్కలు ఒకరికి కనబడకపోతే ఆడ బియ్యం ఏం కనబడతాయి, కూరగాయలు ఏం కనబడతాయి, అక్కడ షాపులు ఏం కనబడతాయి? కనబడయి. అంతే అంటే వాళ్ళు భయంకరమైన చీకట్లో ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను ఉపవాసం పెట్టాడు. వాళ్ళను సరిగా తిండి లేదు వాళ్ళకు. ఐగుప్తు దేశంలో భయంకరమైన చీకటి వాళ్ళకు వచ్చింది. దేవుడే రప్పించాడు ఆ చీకటి. ఈ 2వ రాకడలో మనం ఎత్తబడాలంటే, ఈ 2వ రాకడలో మనం యేసు ప్రభు వైపు మనం చూడాలంటే మనలో చీకటి ఉండొద్దు, చీకటి ఆలోచన మనలో ఉండొద్దు. ఈ చీకటి బ్రతుకుల నుంచి మనం విడుదల పొందాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నువ్వు వెలుగుగా మార్చబడతావో అప్పుడే నీ ఆత్మ పరలోకానికి చేరుతుంది. హల్లెలూయా. నీ ఆత్మ ఎక్కడ చేరాలి? దేవుని దగ్గర చేరాలి. ఐగుప్తీయులు, ఆ ఐగుప్తు అంటే ఒక లోకం. ఆ లోకంలో ఉన్న ప్రజలు కూడా భయంకరమైన పాపంలో జీవించారు. వాళ్ళకి చీకటి ఉండిపోయింది. ఇశ్రాయేలుల ప్రజలకు మాత్రం వెలుగుంది. మరి దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో వాళ్ళు వెలుగు సంబంధాలుగా మార్చబడతారు. వెలుగు సంబంధాలుగా మార్చబడాలంటే నువ్వు యేసు వైపు చూడు. దేవుడు ఈ లోకానికి ఎట్లా వచ్చాడు? ఒక వెలుగులాగా వచ్చాడు. ఆయన ఒక లైటు, ఆయన ఒక పవర్, ఆయన ఒక అభిషేకం.
ఆయన వెలుగులాగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మన పాపాలన్నీ తీసివేయబడ్డాయి. ఒకవేళ యేసు ప్రభు చీకటి ధరించుకొని వచ్చి చీకట్లోనే ఆయన పుట్టి ఉంటే మనకు రక్షణ లేకపోతుండే, మనం ప్రభుని నమ్ముకోలేకపోతుంటే. అందుకేని హల్లెలూయా వెలుగు సంబంధులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. లాస్ట్ ఒక అధ్యాయం చెప్పి నేను ముగించేస్తా. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు ఈ లోకముకు వెలుగై ఉన్నారు. మనం ఈ లోకంలో ఎట్లుండాలి? ఈ లోకానికి మనం ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాం. ఈ లోకానికి మనల్ని ఎట్లా పెట్టిండంట? దేవుడు వెలుగుగా పెట్టాడు. నాలో చీకటి ఉంది, నాలో చీకటి ఉంది, నాలో చీకటి ఉంది, నాలో చీకటి ఉంది అని మనం అనుకోకూడదు. నీ వెలుగు సంబంధిని, నీ వెలుగు సంబంధిని అని నువ్వు ప్రతి క్షణం అనుకుంటుండాలి. అప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడతావు. ఒకవేళ నీ చీకటి అంటే నీలో చీకటి ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలి? వెలుగు సంబంధాలుగా మార్చబడదాం. దేవుడు ఈ లోకానికి ఎట్లా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. ఆ గొప్ప దేవుడే మన తండ్రి. ఆయన వెలుగై ఉన్నప్పుడు మనము ఆయనకి ఏమవుతాం? మనం కుమార్తెలమవుతాం. మరి ఆయనకు కుమారులమై ఉన్నప్పుడు మనం వెలుగు సంబంధులమే. అంత గొప్ప దేవుడు వెలుగై ఉన్నప్పుడు నువ్వు కూడా వెలుగు సంబంధిగా నువ్వు ఉన్నావు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? చీకటి వచ్చింది. ఆ చీకటి పోవడానికి 3 రోజులు పట్టింది. కొంతమంది జీవితాంతం చీకటినే జీవిస్తూ ఉంటారు. ఆ చీకటి నుంచి బయటికి రమ్మంటున్నాడు దేవుడు. చీకటి నుంచి బయటకు వచ్చి నన్ను స్తుతించు అంటున్నాడు, నన్ను మహిమపరచు అంటున్నాడు, నన్ను ఆరాధించు అంటున్నాడు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూడు. నీ మనోనేత్రులు వెలిగింపబడాలి, నీ ఆలోచనలు కూడా వెలిగింపబడాలి. చీకటి తనంలో నుంచి నువ్వు బయటకు వచ్చి ఆ మహిమగల యేసు ప్రభును ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో అప్పుడే నీలో ఉన్న చీకటి పోతుంది. నీలో ఉన్న ఐగుప్తు దేశం నీలో నుంచి పోతుంది. ఇజ్రాయేలు దేశం అంటే కనాన్ అనే వెలుగు నీలోకి రావాలి. అప్పుడు కనాన్ అనే వెలుగు నీలోకి వచ్చినప్పుడు, ఆ దేవుని యొక్క మహిమ నీలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క అభిషేకం నీలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క మాట నీలోకి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు వెలుగుగా మార్చబడతావు. దేవుని మాట నీలో లేకపోతే, దేవుని యొక్క అభిషేకం నీలో లేకపోతే, నీలో ప్రార్థన శక్తి లేకపోతే నువ్వు ఖచ్చితంగా చీకటిలోనే ఉంటావు. చీకటిలో నుంచి నువ్వు బయటికి రా అంటున్నాడు. చీకటి తలంపుల నుంచి నువ్వు బయటికి రా అంటున్నాడు. ఫరో చీకట్లో నివాసించాలి. ఆ దేశం అంతా చీకట్లోనే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే ఇజ్రాయేలు దేని వైపు చూశారో వాళ్ళ పక్షాన వెలుగున్నది, మోషే వైపు కూడా వెలుగున్నది. ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో వాళ్ళ పక్షంలో ఏముంటుంది? వెలుగుంటుంది. వాళ్ళు 2వ రాకడలో ఎత్తపడతారు. కాబట్టి 2వ రాకడలో ఎత్తపడాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వెలుగులాగా మార్చబడాలి. దేవాని ఆత్మతో నన్ను నింపు, నీ ప్రార్థన ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు. ఏవైనా వెలుగుగా ఉండు ప్రభా, నాలో ఏ చీకటి ఉండదు ప్రభా, నాలో నీతి ఉండాలి ప్రభా, నీ ఆత్మ నాలో ఉండాలని ప్రతి క్షణం ప్రార్థన చేసుకో. అప్పుడు నువ్వు వెలుగుగా మార్చబడతావు. ఈ వాక్యాన్ని నడదాం. ఈ వాక్యము దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకు వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నువ్వే మాట్లాడినందుకు వందనాలు. వాక్య ప్రకారం నువ్వే నడిపించి మా హృదయంలో విధమైన వాక్యం ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.